మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రాబో రోజుల్లో మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, జెడ్పీసీ రమేష్ గౌడ్, మాజీ మెదక్ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, సర్పంచులు హనుమంతరెడ్డి, శ్రీనివాస్, మహేందర్, శేఖర్, వెన్నవరం శ్రీనివాసరెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మెడలు వంచి సమైక్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రత్యేక తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ 4 కోట్ల జనం ఈరోజు పండుగలు చేసుకుంటున్నారంటే నిజంగా కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదనేది ఎంత నగ్న సత్యమో మరి ఈరోజు అర్థమైపోయింది. తెలంగాణ జాతిపిత మరి కేసీఆర్ ను ఈరోజు ఒంటెద్దు పోకడలతో కొందరు వ్యక్తులు విమర్శిస్తున్న మాటలు ఈరోజు చెంపపెట్టు కావాలి. యావత్తు తెలంగాణ రైతాంగం ఈరోజు పండుగలు చేసుకుంటున్నారంటే ఈరోజు కేవలం కేసీఆర్ గారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వల్లనే మరి ఈరోజు రైతులు నిజంగా గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోతున్నారంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలంతా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి ప్రత్యేక తెలంగాణ కొరకు 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణ సాధించి కేంద్రం మెడలు వంచి ప్రధాన పార్టీలైన మరి బీజేపీ, కాంగ్రెస్ మెడలు వంచి ఈరోజు యావత్తు పార్లమెంటులో ఈరోజు బిల్లు పాస్ చేయించి మరి ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు కేసీఆర్. ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, రాబోయే కాలంలో తిరిగి ముఖ్యమంత్రి కావాలి. మరి ఇదే రైతాంగానికి 24 గంటల కరెంటు కావాలి. ఇదే మరి రైతాంగానికి యాపులలో కాకుండా షాపులలో యూరియా కావాలని చెప్పేసి నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజానికాన్ని ఈరోజు వేడుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.